Alright guys, welcome back to my YouTube channel. Another day, another vlog. So నిన్న మనము Monroe Airlines కి వచ్చేసాం కదా. ఈ రోజు మార్నింగ్ 5:30 కి వరకు రెడీ అయిపోయి నేను వెయిట్ చేస్తున్నా టు ఎక్స్పీరియన్స్ ద సన్ రైజ్. రైట్, సో ఈ వ్లాగ్ మొత్తం బ్యూటిఫుల్ ఉంటుంది. సో లేట్ చేయకుండా ఏం చేయాలి తెలుసా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ కంప్లీట్ గా ఈ ఐలాండ్ ఎలా ఉంటుంది ఈ వ్లాగ్ లో ఎక్స్ప్లోర్ చేసాం. ఆల్రైట్, ఇంకా లేట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే స్పాట్కి వెళ్ళిపోదాం. స్పాట్కి వెళ్ళిపోయి మీకు సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేసి జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఆల్రైట్ గైస్, సో ఆల్రెడీ మనము అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అబ్బాయ్య, అండ్ ఈ బోట్ మనది. ఈ బోట్లో మనం ఇప్పుడు సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం బోట్ ఎక్కేసి మనం స్టార్ట్ చేసేద్దాం. ఆంధ్ర అవునా, వెరీ గుడ్. అక్కడ హైదరాబాద్లో ఉండనా? ఓకే ఓకే, సూపర్. ఓకే, సో మన బోట్ అయినా కూడా తెలుగే అంట. ఇంకేంటి, మనకు కమ్యూనికేట్ చేయడానికి ఈజీ అయిపోతుంది. సో టైం వచ్చేసి 5:40 ఏమవుతుంది. సో ఇంకా సన్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం తొందర వెళ్ళిపోయి సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మన జర్నీ ఎలా ఉంటుందో. ఈ బోట్ని ఏమంటారు, క్యానోయ్ అంటారా? దీన్ని క్యానోయ్ అంటారంట. మనం ఇది చిన్న బోట్ టైప్ కదా, సో యాక్చువల్లీ దీన్ని క్యానోయ్ అంటారంట. సో ఇక్కడ 2 or 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి కనాయ్ సర్వీస్, ఒకటి ఇంకోటి షికారా అండ్ కేయాకింగ్ కూడా చేయొచ్చు. సో మనం కేయాకింగ్ కూడా మనము మధ్యాహ్నం అట్లా ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఇది చూడు ఒకసారి. ఓహోహోహో, లవ్లీ. ఏంటి, దీని లోపల నుంచి పోవాలా? చిన్న పైన బ్రిడ్జ్ ఉంది, దాని లోపల బోటింగ్ వెళ్తుంది. ఇవంతా మంచి వాటర్ కాదు కదా, అంతా గలీజ్ వాటర్ ఉన్నట్టున్నాయి. ఇది అంతా అంతగా బ్లాక్ దాంట్లో గలీజ్. అచ్చా, వర్షం, లేక్ వాటరా, సముద్రపు. ఓకే ఓకే ఓకే, కానీ చూడ్డానికి ఇట్లా ఎందుకో చాలా చేపలు ఉంటాయి కదా. ఓకే, టూరిస్టులు వస్తారా ఈ ప్లేస్కి? చాలా వస్తుంది. ఇప్పుడు మామూలుగా న్యూ ఇయర్ ఇప్పుడు వెకేషన్ అయిపోయింది కదా, మళ్ళీ తర్వాత అవి ఓణం, హమారా ఫెస్టివల్ ఓణం మాలం. కానీ ఎక్కువ దీనికంటే అక్కడ అలపి అక్కడ సైడ్ వెళ్తారు కదా టూరిస్టులు ఎక్కువ. ఇది కొంచెం తక్కువ. అవునవును. ఆల్రైట్ గైస్, మనకి కనిపిస్తుందా ఇటు సైడ్ ప్రాన్స్ ఫార్మింగ్ అంట. గ్రీన్ నెట్ కనిపిస్తుంది కదా పైన, అది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఫిష్ ఫార్మింగ్ క్రేజీ కదా. ఇక్కడ అంతా ఫార్మింగ్ చేస్తాడు ఫిషెస్. ఇక్కడ ఫిష్, ఇక్కడ ప్రాన్స్. అవసరం, లవింగ్ ఇట్. ఇది మెయిన్ లేక్ का? लेक नहीं है ये, रिवर, कलड़ा रिवर है ना। कलड़ा रिवर से कनेक्टेड है, लेक में कनेक्टेड है। ओके ओके,
आगे में थोड़ा अष्टमुड़ी लेक है। हाँ वो मालूम। सो ये कलाडा लेक बोलते हैं ना इसको? कलड़ा रिवर बोलता है। हाँ सॉरी, कलाडा रिवर। ओके ओके, कलाडा रिवर वो लेक है ना, अष्टमुड़ी लेक कनेक्टेड है। ये अष्टमुड़ी से वो समुद्र से कनेक्टेड है, पूरा कनेक्टेड है। ओके ओके। अभी इधर से अभी आलपी भी जा सकते हैं। आलपी? हाँ हाँ। ओहो, इधर से आलपी भी जा सकते आता था ना। हाँ। कितना दूर रहेगा वो? बहुत दूर है ना? बहुत दूर है। हाँ लेकिन टाइम पड़ेगा। वही। Crazy. Woohoo! Awesome. Guys, literally this is what I want. ఒక్కసారి ఇది చూడండి, వ్యూ చూడండి. వావ్ 1200 kilometers బైక్ పైన వచ్చి just for this view guys. Woo! Woo! My God. Oh my God. Guys, crazy అంటారు చూసావా? ఇప్పటి వరకు నేను చేసిన ట్రావెలింగ్లో ద బెస్ట్ వన్. Awesome. मगर टूरिस्ट तो कम नहीं है। अब बोट टाई नहीं करते क्या? खुद नहीं जाता क्या? जाएगा तो मेरे को मालूम है ना, किधर तक जाएगा वो। ज़्यादा हवा नहीं है ना, सुबह नहीं है, हवा नहीं है ना। ఓకే, సో మా బోట్ రైడ్లో ఒక చిన్న బ్రేక్, టీ తాగుదామని చెప్పేసి ఆడ బైక్ సైడ్కి బోట్ పార్క్ చేసి బయటకు వచ్చేసాం రోడ్డు పైకి. ఇది టీ తాగి మళ్ళీ బోట్ ఎక్కుదాం. ఆల్రైట్, సో ఆఫ్టర్ ఎ షార్ట్ టీ బ్రేక్ మళ్ళీ వీఆర్ బ్యాక్ టు మన బోట్. సో మళ్ళీ బోట్ ఎక్కి మళ్ళీ ఒక అట్లా రౌండ్ కొట్టేసి మనము డే ఈ బోట్ సర్వీస్ నేను చేద్దాం. లెట్స్ గో. మన బోట్ ఇక్కడ ఉంది. సో ఫైనలీ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉండే. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆన్లైన్లో ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో అనుకుంటే ఏదో రీల్ చూసేసి అప్పటి నుంచి నాకు అనిపించింది, అరే ఇది ఒక్కసారన్నా మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఇది ఒకసారి ట్రై చేద్దాం, ఎట్లా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి సోలోగా రైడ్ చేసేసాం. ఐ యాజ్ మై ఫ్రెండ్ వస్తావా రావా అని, కిరణ్ గారిని. బట్ వానికి ఏదో అదర్ పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల రాలేకపోయిండు. బట్ గైస్ చెప్తున్నా, వన్స్ ఒక్కసారి నా లైఫ్లో ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి. వర్త్ విజిట్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. ఆ మార్నింగ్ సన్ రైజ్ మాత్రం చూసారు కదా వీడియో, ఎంత క్రేజీ అనిపించింది తెలుసా. ఇంకా కొంచెం తొందర వచ్చేది ఉండే, నేను ఒక 10-15 మినిట్స్ కొంచెం లేట్ అయినా. అందుకప్పుడే సన్ పైకి వచ్చినామని నేను అప్పుడే వచ్చేసిన. లేదంటే అది సన్ ఇట్లా రైజ్ అయితే అప్పుడు చూసింటే ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంకా క్రేజీ ఉంటుండే. బట్ ఓకే, కొంచెం ఒక 10 మినిట్స్ లేట్ అయిపోయింది. బట్ ఓకే, దట్స్ ఫైన్. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉండే. సో ఈరోజు ఎంత టైం? ఆల్మోస్ట్ 7:38 అవుతున్నట్టుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ బోట్లో ఎక్కేసి మనం అలా ఒక రౌండ్ వేసేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాం. ఈరోజు కూడా ఇక్కడే ఉందామా, లేదంటే మళ్ళీ రైడ్ చేసి वालपराई వెళ్దామా? भैया इधर से वालपराई नाइट में जा सकते हैं या जंगल रोड क्लोज होता, आप मालूम है आपको? चालू रहता ना वो रोड, बंद ऐसा कुछ नहीं रहता ना? ఓకే. సో ఈ నుంచి వాల్పరై అరౌండ్ 280 కిలోమీటర్స్ ఉంది. సో ఈ వెయిట్ చేయాలా
లేదంటే సో యాక్చువల్లీ నేను ఈ రైడ్ స్టార్ట్ చేసేప్పుడు ఈ మొన్రాయ్ హైలాండ్సా లేదంటే వాల్పరాయ్ అనే కన్ఫ్యూజన్లో రైడ్ స్టార్ట్ చేసిన. సో ఫైనలీ నేను ఓకే మొన్రాయ్ హైలాండ్స్ ఈజ్ వర్త్ కదా, వాల్పరాయ్ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాంలే అని అనుకున్నా. బట్ ఐ హ్యావ్ టైం, నాకు టైం ఉంది. సో వాల్పరాయ్ కూడా టచ్ చేద్దాం, ఏమంటావు? ఓకే, సో రూమ్కి వెళ్ళి ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చిల్ అయిపో ఆలోచిద్దాం, మన మైండ్ ఏం చెప్తుందో చూసాం, దాని ప్రకారం స్టార్ట్ చేసేసాం. లుక్ ఎట్ దిస్ వ్యూ గైస్, లుక్ ఎట్ దిస్ వ్యూ మ్యాన్. హాహాహా, ఒక్కసారి ఈడ నించుంటే దిస్ ఈజ్ హెవెన్ మ్యాన్, దిస్ ఈజ్ హెవెన్. ఆహా, క్రేజీ ఎక్స్పీరియన్స్ మ్యాన్, క్రేజీ ఎక్స్పీరియన్స్. నేను రీల్స్లో చూసి, కొన్ని రీల్స్లో వాళ్ళు కలర్ గ్రేడింగ్ చేసి అవి ఇవి చూపిస్తుంటారు కదా, లైవ్గా వచ్చిన తర్వాత బిస్కెట్ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ హెవెన్, లిటరలీ హెవెన్ మ్యాన్. సో ఇట్స్ కైండ్ ఆఫ్, నాకు అనిపించింది అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఆఫ్ బీట్ ప్లేస్. టూరిస్టులు కొంచెం తక్కువ కనిపిస్తుంది నాకు. మన రెగ్యులర్ అలపి ఆ ప్లేస్లో ఇట్లా ఫుల్ టూరిస్ట్ ఉంటారు కదా, దీంట్లో మాత్రం కొంచెం తక్కువ ఉంది, తక్కువ జనాలు ఉన్నారు. బట్ ఐ లవ్ దిస్ ప్లేస్ మ్యాన్. లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దిస్. ఇంకేం కావాలి మనకి ఇంతకంట? ఆల్రైట్, సో కొంచెం సేపు మనం వ్యూని ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేసేసి దెన్ మనము మన రూమ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. Thank you. Thank you so much. Yep. Bye bye. Very good. Yes, happy, super happy. Okay, bye. Bye. Right, guys. So, atla mana experience sunrise on boat, crazy unde, and back to our hotel homestay. So మనం వెళ్ళి కొంచెం రిలాక్స్ అయిపోదాం. ఫస్ట్ రిలాక్స్ అయిపోయి ఆలోచిద్దాం వాట్స్ ద నెక్స్ట్ ప్లాన్ అని. ఆల్రైట్, లెట్స్ గో. సో మన రైడ్, ఐమ్ బ్యాక్ ఆన్ రోడ్ అగైన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్, అండ్ బ్యాక్ ఆన్ రోడ్ అగైన్. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే ఈరోజు ఈ మొన్రాయ్ హైలాండ్లో ఉందాం అనుకున్నా. బట్ మార్నింగ్ 5:30కి నేను సన్ రైజ్ చూసిన, బోటింగ్ చూసారు కదా వ్లాగ్, క్రేజీ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం ఇక్కడ అంటే ఇంకా ఏం చేయడానికి లేదు పెద్ద. మేబీ సేమ్ అదే వాటర్ యాక్టివిటీస్ లైక్ కయాకింగ్ అవి చేయొచ్చు. ఎందుకు ఇంకా దానికోసం టైం స్పెండ్ చేయడం ఇడనే దానికి ఒక్క రోజు కోసము, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కయాకింగ్ అవన్నీ ఎక్కడైనా చేయొచ్చు కదా. బట్ అయినా పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేకుండాది. సో వాట్ ఐ థాట్ ఈజ్, మనకు స్టార్టింగ్లో ఒకటి ఉండే కదా వాల్పరాయ్ మొన్రాయ్ హైలాండ్ అని. సో లాస్ట్కి ఇది డిసైడ్ వచ్చినాం కదా. బట్ ఐ గాట్ అన్ ఐడియా, వై నాట్ బోత్, రెండేందుకు ఎక్స్ప్లోర్ చేయదు అని. ఇప్పుడు ఎలాగో మనకు టైం ఉంది కాబట్టి స్టార్ట్ అయిపోయినా. టైం అయితే 10 అవుతుంది, 10 o'clock. ఐఎమ్ స్టార్టింగ్ టువర్డ్స్ వాల్పరాయ్. సో ఈ సిరీస్లో మనము వాల్పరాయ్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. రైట్ గాయ్స్, ఇప్పటివరకు ఎవరైతే నా వీడియోస్ చూడలేదో, లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో, అందరు కలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, ఇట్లా వచ్చినాం చూడండి. నిన్న ఈవినింగ్ ఈ లేక్ అంతా మనము వచ్చినాం ఇంతకుముందు. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కదా, ఇంత పీస్ ఉంటుంది కదా ఇట్లాంటి మంచి ఈ లేక్ పక్కన. ఇది కలాడ రివర్ పక్కన ఇట్లా ఉంటే ఆహా. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ అంతా ఇల్లులు ఉన్నాయి, ఆపోజిట్ ఈ రివర్. ఆహా, గ్రీనరీ క్రేజీ ఉంది బాబు. లొకేషన్ మాత్రం మంచి పీస్ఫుల్. 1 night కోసము ఒక డే తిరిగేసి నెక్స్ట్ డే చేసి వెళ్ళిపోవాలి, అంత చాలు. అంతకంటే మేబీ ఇంకొక చర్చ్ ఉంటుంది, డచ్ చర్చ్ అని. ఆ చర్చ్ ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అది. సో ఐఎమ్
కొట్టేసుకుంటూ వెళ్ళిపోతా. అది గాయ్. సో ఎవరైనా రావాలనుకున్నారు మొండ్రా ఐలాండ్ చూసిరు కదా, వచ్చేసేయండి. ఫ్యామిలీతో రావాలన్నా ఫ్యామిలీతో వచ్చేసేయండి. నేను హోమ్ స్టే చెప్పినా కదా, ఆ హోమ్ స్టే ఉండొచ్చు, లేదా ఇట్స్ ప్రెటీ బేసిక్ అండ్ డీసెంట్ హోమ్ స్టే. హౌఎవర్ మంచి రిసార్ట్స్ ఉన్నాయి, హైలాండ్ రిసార్ట్స్ ఉన్నాయి. నేను ఆ బోట్లో వెళ్తున్నప్పుడు నేను ఆ రిసార్ట్స్ చూసిన, క్రేజీ ఉన్నాయి. అది ఫ్యామిలీతో నెక్స్ట్ టైం ఎవరన్నా వచ్చిరా, లేదంటే మంచి ఐలాండ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఆ రిసార్ట్స్ బుక్ చేసుకోండి. మస్తు ఉంటుంది, మస్తు ఉంది, క్రేజీ ఉన్నాయి. అవి మాత్రం మంచి రివర్ మధ్యలో ఉంది ఆ రిసార్ట్స్, అవసరం ఉంది. ఓకే, లాటరీస్ కనిపిస్తున్నాయి, ఒకసారి మనం కూడా ట్రై చేద్దామా అని అనిపిస్తుంది. అది వచ్చేలేదు పీకెళ్ళలేదు, కానీ జస్ట్ ఫన్ కోసము ఒకటి తీసుకుందామా ఏంది ఆలోచిస్తున్నా. भैया लॉटरी कितना पैसा कितना एक लॉटरी के? 50 रुपये दो, आप दे दो, पिक करो, आए तो आपको ही दे दे. तो वैल्यू कितना है इसका? इसका कितना पैसा? 50 रुपये 6 पैसे. जीते तो विन अमाउंट क्या है? 1 1 कोड़ी. हाँ, रिजल्ट कहाँ पे देखना? हाँ, रिजल्ट, विनर रिजल्ट कहाँ? 4 मणि 4 मणि. Tomorrow evening 4 o'clock. No, wait to check. How to check the winner? Winner with your mobile. Online. Where is the link? Just take it. This one, huh? इसको पहले मारना. SM6. केरला लॉटरी पहले मारना. उसके बाद फिर ये नंबर मांगेगा, इसको लगाना. ओके. उसके बाद फिर आप ये नंबर चेक कर लेना. ओके. एक 1 by 1 मतलब जितना. ओके, थैंक यू. आ जाएगा विनर, 1 कोटी आ जाएगा. ఇంకేంటి పరిస్థితి? ఓకే ఓకే, వేర్ ఆర్ వి? అనదర్ 2:32. ఇంకా మనం మస్తు టైం ఉంది. 6 o'clock 7 అవుతుంది అనుకుంటా మనం వాల్పారా చేరే వారికి. 7-7:30 డిపెండ్స్ అపాన్ మన వెయిటింగ్ పీరియడ్. ఓకే, చలో లెట్స్ స్టార్ట్. కోస్టల్ రోడ్ వచ్చేసింది. ఇక్కడ మ్యాప్ లాగా అనిపిస్తుందా? ఇదంతా చూసిరా, ఇదంతా సీ ఉంది. ఇక్కడ నుంచి మన రోడ్, ఇక్కడ ఇల్లులు ఉన్నాయా, ఇల్లులు బ్యాక్ సైడ్ మొత్తం సీ. మీకు ఏదన్నా చిన్న సందు ఉంటే డైరెక్ట్ సీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆడ ఉండే కానీ నేను ఫాస్ట్ చేసిన, ముందుకు వచ్చేసిన. మళ్ళీ యూటర్న్ ఏం చెప్తాం, చాలా ఉందిలే అని ముందుకు వచ్చేసిన. ఏదన్నా చిన్న సందు ఉంటే ఐ విల్ షో యూ దేట్. షట్ ఏం లేదా ఇంద్రా నాయన. ఆడనే మంచిగా ఉండే, ఒక తిప్పకుండా వచ్చా. ఓకే, సో మనకు అలపి బైపాస్లకించి మనం వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్తే అలపి టౌన్, మనము స్లైట్ లెఫ్ట్ తీసేసుకొని వెళ్ళిపోయామనుకో బైపాస్ వచ్చేస్తుంది మనకి అలపి లోపలికి ఏమైనా వెళ్ళవసరం లేదు కదా. సో అలపి బైపాస్ తీసుకొని మనం జంప్ కొడదాం. నేను నోటీస్ చేయలే, ఇక్కడ అంతా బీచ్ సీ ఉంది. ఇంకా ఓహో, కనిపిస్తుందా లేదా? ఐ నీడ్ టు హిట్ సమ్ రెస్టారెంట్, బట్ విచ్ రెస్టారెంట్ ఐమ్ థింకింగ్. ఏంటిది? చర్చ్. ఇంతమంది జనాలు అంటే చర్చ్ అనుకున్నా. ఓకే, ఏ రెస్టారెంట్కి వెళ్దాం? ఇజ్ ఇట్ రైనింగ్? నాకు తెలుస్తలేదు. నా వైజాగ్ మాత్రం వర్షంతో నింపుకుపోయింది. వైజాగ్ ఇట్లా డ్రాప్లెట్స్ పడింది మరి వైజాగ్ పైన.
వాట్ వాట్ ఐ థింక్ మన రెయిన్ గేర్ వేయాల్సిన టైం వస్తుంది. ఆ ట్రిప్ మొత్తం అనుకున్నా ఏంది రెయిన్ పడతలేదు అని. ఇప్పుడు లైట్ గా స్టార్ట్ అవుతున్నట్టుంది. క్లౌడీ ఉంది ఇలా పైన, కానీ ఇక్కడే ఉంది. హార్డ్ అయితే లేదు. కొంచెం ముందుకు వెళ్ళగా ఆగిపోతుంది అనుకుంటున్నా. బట్ అంత హెవీ ఏం పడుతుంది, జస్ట్ వెరీ లైట్ డ్రాప్ 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 డ్రాప్. సో హ్యాడ్ వెరీ గుడ్ లంచ్. రైస్ మాత్రం క్రేజీ ఉండే. ఏమన్నా ఉంది అబ్బా బాబా, అట్లా దొడ్డు రైస్ లో ఉంది. ఎట్లుంటదేమో అనుకున్నా, ఇంత మంచిగా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో మనోడు హోటల్ మేనేజర్ అంట. మనోడే ఇట్లా స్ట్రైట్ ఈ హైవే రోడ్లో ఏమి వెళ్తావు, నేను ఒక రోడ్ చెప్తా, ఆ రోడ్లకేం చెల్లు అన్నాడు. కానీ అది గూగుల్లో కొడితే ఏమో తేడా కొడుతుంది. ఒక 1 hour 1.5 hour ఎక్కువ చూపిస్తుంది. వాడేమో కాదు అట్లేముండదు, గూగుల్ తప్పు చూపిస్తుంది అంటాడు. సో ఐ డోంట్ నో, వాళ్ళని నమ్మేలా గూగుల్ని నమ్మాలా అర్థమవుతలేదు. సో సరే ఏమన్నా కానీ గూగుల్ తోటే వెళ్ళిపోదాం అని చెప్పేసి గూగుల్ రూట్లోనే కొట్టేస్తున్నా. ఎంటర్డ్ ఇంటూ కొచ్చిలోకి వచ్చేస్తాం మనము. ఇంకొక 130 kilometers ఉంది, ఒక 4 hours టు రీచ్ వాల్పరాయ్. ఆఫ్టర్ రైడింగ్ 150 kilometers on highways, I'm back to jungle again. Now it's a jungle thrill, Valparai, Operation Valparai. Okay, ఇంకొక 97 kilometers ఉంది. 3 hours 40 minutes చూపిస్తుంది టైం అయితే. సో మొత్తం ఘాట్ రోడ్, జంగల్ రోడ్ ఉంటుంది, అందుకోసమే నాకు తెలిసి అంత టైం చూపిస్తుంది. చలో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ రోడ్ యాజ్ వెల్. చెక్ పోస్ట్ హియర్. బైక్స్ ఎంట్రీ అవసరం లేదనుకుంటా, కార్ వాళ్ళు ఒకటి ఎంటర్ చేస్తారు. ఓకే లెట్స్ గో జానీ. అండ్ the heaven comes here. ఏం రోడ్ బాబు. అపార్ట్ ఫ్రమ్ మౌంటైన్స్, స్నో మౌంటైన్స్, అది కాకుండా మళ్ళీ ఒక హెవెన్ అంటే ఇట్లాంటి రోడ్స్ బాబు. క్రేజీ రోడ్స్ ఇవన్నీ. ఇదేమో నా తిరుపల్లి వాటర్ ఫాల్స్. చాలా క్రేజీ వాటర్ ఫాల్ ఉంటుంది ఒకటి, కానీ మనము ఇప్పుడు అది చేయగలుగుతామా? నో, ఐ డోంట్ థింక్ సో. మళ్ళీ మనము వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఆ నుంచి మళ్ళీ వాల్పరాయ్ వెళ్ళాలంటే టైం పడుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ మై లిస్ట్. మన లిస్ట్లో ఓన్లీ మోన్రోయ్ ఉండే, అడిషనల్గా వాల్పరాయ్ యాడ్ చేసిన. సో ఇంకా అంతకంటే ఎక్కువ యాడ్ చేస్తే గోల్ లైట్. వాజాచల్ ఫారెస్ట్ డివిజన్ అంటే ఇది. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ కరెక్ట్లీ. వాజాచల్ ఎటు వాళ్ళరా చేసిస్తావా నాకు? అమ్మ ఏమన్నా ట్రాఫిక్ ఉందారా బాబు. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ 70 meters అంటారా. సండే మహిమ. ఇటు సైడ్ పార్క్ చేసేసారు కార్లు, మధ్యలో ఒక్కటి పోతున్నాం. ఇంత రోడ్లో ఇటు సైడ్ నుంచి ట్రాఫిక్. ఎంత దూరం ఉంది? ఇంకా చాలా దూరం ఉంది రా బాబు. కార్లో అయితే ఇంకా గోలు, బైక్ కాబట్టి మేము అప్పుడప్పుడు సైడ్కి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఓ మై గాడ్, ట్రాఫిక్ అట్నా యార్. ఏమన్నా ట్రాఫిక్ ఆయా. అమ్మ, ఈ అత్తిరిపల్లి ఫాల్స్ కోసము జనాలు వచ్చిర్రు.
క్రేజీ జనాలు రా బాబు. ఇది ఒక్కటే రూటా, వేరే రూట్ కూడా ఉందా దానికి? నేనేమో ఇట్లా స్టక్ అయిపోయినా. ఓ మై గాడ్, అబ్బో సచ్చింది గొర్రె. ముందర కూడా మస్తుంది బాబు బాబు. వాటర్ ఫాల్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు. అత్తిరిపల్లి వాటర్ ఫాల్ అది బిగ్ వన్, ఆడనే పెద్ద ట్రాఫిక్ జాము. అట్లా ముందుకు వస్తే మనకు చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. వావ్ 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 వావ్, ఏం ఫారెస్ట్ రా బాబు. జంగల్ థ్రిల్ బోల్తే ఇస్కు, జంగల్ థ్రిల్. క్రేజీ రైడ్. ఎక్సెప్ట్ ద ట్రాఫిక్ పక్కన పెడితే అదిరిపోయింది రైడ్ మాత్రం. ట్రాఫిక్ లేకుండా మాత్రం ఆహాహాహా. వాజాచల్ వాటర్ ఫాల్స్ అంట ఇక్కడ వాజాచల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఓకే, ఇదే వాటర్ ఫాల్స్. ट्रैफिक वहाँ पे फुल अत्तिरिपल वाटरफॉल्स के फुल ट्रैफिक 1 hour वहाँ पे. 55 kilometer full forest. Bike time grocery. Bike time. How? Bike. I'll follow the car. कार के पीछे जा तू. मैं Bike time 4 PM. Grocery. ऑनलाइन 6 ना, ऑनलाइन मेंशन 6. So what we do we have any And permission. sir? Attaripalli waterfalls full traffic jam. 1 hour I stuck over there. Do we have any stay here? Stay again Attirupalli? 5 kilometers from. There is full traffic jam there. I'll follow some car, sir. It's still not dark na. Dark nahi hai na abhi. I'll follow some car. I'm coming all the way from Hyderabad. Yes. I can understand. Charpa Bridge. మళ్ళీ బ్యాక్ అదే వాటర్ ఫాల్కి వచ్చేసాం. అండ్ బ్యాక్ టు హోమ్. కాదు, విల్ సర్చ్ ఫర్ సమ్ హోమ్ స్టేస్. ఈ అడవిలో ఏదైనా హోమ్ స్టే ఉన్నా ఉండిపోతారా? అడ్వెంచర్ చేద్దాం. ఏదైనా మంచి ఈ అడవిలో ఏదైనా హోమ్ స్టే ఉంటే విల్ స్టే. ఆల్రైట్, అది పరిస్థితి. మనం అలో చేయలేదు. సో ఇక్కడనే రూమ్ తీసుకున్నా. ఇది మన రూమ్. ఇది తీసేసుకొని ఇంకా ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసేసి రేపు మనం వాల్పరా ఎక్స్ప్లోర్ చేద్దాం. రేపు ఏం చేద్దాం, వాల్పరాలో ఉందామా లేదా అయితే ఐ హ్యావ్ నో ఐడియా. ఒకసారి చూద్దాం. ఓకే, ఇదే మన రూమ్. ఓకే, దిస్ ఈస్ ద రూమ్. వెరీ నైస్. నైస్ కాంపాక్ట్. అండ్ ఇక్కడ ఓకే, కూల్. చలో ఫ్రెష్ అప్ అయిపోదాం.